వికసిత్ ఏపీ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలకు అనుగుణంగా పకడ్బందీగా ప్రభుత్వ కార్యక్రమాలు అమలు జరుగుతుందన్నారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్తో మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, అలాగే సంక్షేమం ఈ కార్యక్రమాలన్నింటికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి సమన్వయంతో 20 సూత్రాల కార్యక్రమం అమలుకి సంబంధించి ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది. అయితే దాని అమలు తీరు ఏ విధంగా ఉంది రాష్ట్రంలో అంటూ కూడా ప్రతి జిల్లా సమీక్ష నిర్వహిస్తూ ప్రస్తుతం 20 సూత్రాల అమలు కార్యక్రమం చైర్మన్ ఎవరైతే ఉన్నారో లంకా దినకర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించినంతవరకు 20 సూత్రాలు అమలు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా మీరు చైర్మన్గా ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికే చాలా సమీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా అతిపెద్ద జిల్లా ఏపీలో. ఇక్కడ అమలు తీరు ఏ విధంగా ఉంది అంటే క్షేత్రస్థాయిలో ఒక రకమైన నివేదిక ఉంటుంది, లేదంటే నివేదికల రూపంలో ఒక సమాచారం ఉంటుంది. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటే ఈ జిల్లా ప్రస్తుతం ఎలా ఉంది, అమలు తీరు ఏ విధంగా ఉంది, మీ పర్యవేక్షణలో ఎటువంటి అంశాలు మీరు పరిశీలించారు? ఇప్పుడు మీరు చెప్పింది ఒకప్పుడు వాస్తవం. గ్రౌండ్లో జరిగేది నివేదికలు అనేటటువంటి దానికి ఒకదానికి పొంతలు లేనటువంటి విధానం గతంలో ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఆ రోజు రికార్డులన్నీ కూడా ఫిజికల్ ఫామ్లో ఉండేవి, పేపర్లో ఉండేవి. ఇవాళ ఆన్లైన్ ప్రక్రియ ఉన్నప్పుడు, బయోమెట్రిక్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు గతంలో జరిగినటువంటి ఇటువంటి అవకతవకలే ఉన్నాయి, వాటిని అధిగమించి ముందుకు వెళ్తేటటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా కొన్ని అంశాల్లో సంస్కరణలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇవాళ ఉపాధి హామీకి సంబంధించి మీరు ఒకసారి గమనించండి. విబీజీ రామ్జీ కింద మార్చిన తర్వాత తీసుకున్నటువంటి సంస్కరణలో గతంలో ప్రతి ఒక్కరూ కూడా చేసిన పనే మళ్ళీ చేస్తూ ఉపాధి హామీ కూలీ తీసుకుంటూ సంవత్సరాల తరబడి ఎటువంటి గ్రామీణ ఆస్తి కల్పన లేకుండా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, వృధా అవుతున్నాయి. లేబర్ కంపోనెంట్ పూర్తిగా వినియోగించుకునేటటువంటి వాళ్ళు మెటీరియల్ కంపోనెంట్ సరిగా వినియోగించుకునేటువంటి పరిస్థితి. అంటే లేబర్ పేమెంట్ కూడా లేని వాళ్ళని ఉన్నట్టుగా చూపించి డబ్బులు దోచేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీంట్లో ప్రధానంగా 20 సూత్రాల కార్యక్రమం అమలుపరచడంలో పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యం. అయితే ఈ పేదరిక నిర్మూలన శాతం రోజు రోజుకి పెరుగుతూ ఉన్న ప్రభుత్వం వాళ్ళకి కృషికి ప్రత్యేకమైన కృషి చేస్తూ ఉన్న సంక్షేమ పథకాల పేరిట చాలా వరకు దాని మీదే ఆధారపడి ప్రజలందరూ కూడా వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది నేపథ్యం. పేదరిక నిర్మూలన అన్నది అంత త్వరగా జరిగే పని కాదు, వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావాలి, ఇతర దేశాలతో పోటీపడి చేయవలసిన కార్యక్రమాన్ని ఒకవైపు చెప్తూనే ఉన్నారు. కానీ సంక్షేమ పథకాల మీద ఆధారపడే ప్రజలు ఇప్పటికీ ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. దాని మీద ఆధారపడే మనుగడ కూడా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు ఇది సాధ్యం అంటారా? ఎందుకంటే ప్రధాన ధ్యేయమే పేదరిక నిర్మూలన ఈ 20 సూత్రాల కార్యక్రమానికి. అది మీరు ఏం చెప్తారు దీనికోసం? ఇది వాస్తవానికి నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే మొట్టమొదట అసలు పేదరికం అనేటటువంటి నిర్వచనాన్ని ఏ విధంగా ఇవ్వగలుగుతున్నాము, ఈరోజు ఎలా ఇవ్వాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. 60 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు, 20 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు, 10 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు, 5 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు ఒకసారి భేదీస్తే ప్రజల జీవన ప్రమాణాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో మారుతున్నప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా ఆ నిర్వచనాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో సైకిల్ ఉంటే పేదరికం కాదు, తర్వాత స్కూటర్ ఉంటే పేదరికం కాదు, ఇవాళ ఏసీ ఉంటే ఇంట్లో పేదరికం కాదు. ఈరోజు 2 వీలర్ ఉన్నా, మారుతి కారు ఉన్నా కానీ, ఏసీ ఉన్నా, ఫ్రిడ్జ్ ఉన్నా కానీ పేదరికం అనే దానికి దగ్గరలో కొన్ని సందర్భాల్లో చూడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మనం ఆలోచన విధానము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన విధానం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ 2047 అన్న, స్వర్ణాంధ్ర 20 అన్న, ఏపీలో అన్న ఈ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి 2047 ప్రామాణికం అని చెప్తా ఉన్నారు పరిస్థితి. ఒకవైపు మళ్ళీ ఈ రెండు కేంద్రం కానీ రాష్ట్రం కానీ పొదుపు మంత్రం తెచ్చింది కొత్తగా. పొదుపు చేయండి, ముందు మీ కుటుంబంలో మీరు బలవంతులైతే మీ కుటుంబం బలమైతే దేశం ఆర్థికంగా బలోపేతం అవుతుందని నా కాన్సెప్ట్. ఇప్పుడు ఉన్న వ్యవస్థలో ఈ 2047కి 3 ట్రిలియన్ల బిలియన్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే కృషి చేస్తాను ఎత్తుకున్న
ఈ మాట ఎంతవరకు సూట్ అవుతుందంటారు? ఈ పొదుపులో భాగంగా ఆర్థిక వ్యవస్థ పటిష్టం అన్నది సాధ్యం అంటారా? ఏదైతే 2014లో మనము 11వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి 4వ స్థానానికి వచ్చాము. తర్వాత ఆర్థిక వ్యవస్థల్లో ఆ తీసుకునేటటువంటి ధరల సూచికని మార్చడం వల్ల తాత్కాలికంగా చాలా తక్కువ తేడాతో 6వ స్థానంలో మళ్ళీ ఒక 6 నెలల్లో దాన్ని మళ్ళీ 4వ స్థానానికి వచ్చేటటువంటి పరిస్థితి. అది ధరల సూచిని మార్చినందువల్ల వచ్చినటువంటి చిన్న ప్రతిబంధకం. అది కూడా అధిగమించి ముందుకు వెళ్ళిపోతున్నాము. అయితే ఇవాళ మనకి సంబంధం లేకుండా మనకి మన యొక్క చెయ్యి అనేటటువంటి లేకుండా యుద్ధం అనేటటువంటి ఒక విపత్తు ఇరాన్, అమెరికా, మన ఇజ్రాయెల్ మధ్య రావటం జరిగింది. దాని యొక్క ప్రభావం సప్లై చైన్ మొత్తం కూడా దెబ్బతగిలింది. ఇప్పటికే ఏదైతే మన ఉక్రెయిన్ యుద్ధం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందికి మూలిగే నక్కమే తాటికాయ అన్నట్టు ఈ యుద్ధం అనేది. ఈ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు గమనించకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాను. ఇవాళ భారతదేశం దగ్గర $690.70 బిలియన్ ఫారెక్స్ రిజర్వులు ఉన్నాయి. అంటే ఇంకొక సంవత్సరం వరకు నువ్వు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నా కానీ పని నడుస్తుంది. కానీ సంవత్సరం తర్వాత పరిస్థితి ఏంటి అంటే భవిష్యత్తుని జాగ్రత్తగా చూసుకోవటం కోసము ఇవాళ నుంచే ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా కొన్ని నిర్ణయాలు, అది కూడా తాత్కాలికంగా ఎంతకాలం వరకు అవుతుంది, 1 సంవత్సరమా, 6 నెలల, 3 నెలల అక్కడ జరిగేటటువంటి పరిణామాల నేపథ్యంలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అది దేశానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు 7 అంశాల్లో పొదుపు చర్యల్ని చెప్పడం జరిగింది. వికసిత భారత్ 2047 అటు కేంద్రం కానీ ఇటు స్వర్ణాంధ్ర 2047కి సంబంధించి ఆర్థిక పురోభివృద్ధికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఈ పెద్దలు సూచనలతో ఖచ్చితంగా వాటిని అధిగమిస్తాం. ఏదైతే కృత్రిమ అవరోధాలు ఏవైతే వచ్చినాయో వాటి వల్ల ఆటంకాలు ఏర్పడినా కూడా అవన్నీ కూడా అధిగమించి మాది ఆర్థికాభివృద్ధి అడుగులు వేస్తామంటూ కూడా 20 సూత్రాల కార్యక్రమాన్ని అమలుకు సంబంధించి కమిటీ చైర్మన్ లంకా దినకర్ అయితే చెప్తున్న పరిస్థితులు కనబడుతుంది. వీడియో జర్నలిస్టు ఈశ్వర్తో వర్మ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైకే టీవీ కోసం.